మా అమ్మ చెప్పింది ఎవరే కారం ఎక్కువ తినకాకరా మండుతుంది అయినా కానీ చెప్పిన మాట వినలా. ఎందుకంటే మా అమ్మ నా కోసం ఉల్లగడ్డ చిప్స్ అయితే చేస్తుంది. మధ్యాహ్నం కప్పు అంత అన్నం తిన్నా నీ కడుపు నిండలేదు నాయన ఒకరోజు చిప్స్ అయితే తినేసిపోంటుంది మా అమ్మ. నేను వద్దుమా అన్నా కాకపోతే వద్దని లేకపోతున్నా. ఎందుకంటే ఒక పక్క చిప్స్ అంటే ఇష్టం ఇంకొక పక్క డైటింగ్ ఉన్నదని బాధ. అందుకనే నేను నెలకు ఒకతూరే వచ్చాను మా అమ్మ దగ్గరికి. నేను కానీ పదులోకి వచ్చాను ఇంకొక 10 కేజీలు పెరుగుతా. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు లేకనే ఇక్కడ కనపచ్చే చిప్స్ అన్ని మొత్తం నాకేమో వద్దనకూడదు. ఒకసారి ఫిక్స్ అయినామంటే తినాలా పారాలా ఇంకంతే. నేను చేసుకునే సరిపోయి ఉండు మా అమ్మ అంతా పచ్చిగా అయితే చేసింది. బాగా గమనించి మామ చిప్స్ తీసుకొని తిందాం అనుకుంటే నూనె అయితే నా మీద పడింది చూడు. అమ్మా నువ్వు కావాలని వేసినావా నా మీద నూనె చిప్స్ తీసుకుంటాను నేను చెప్తే మా నాయన కదా ఏం కదలే నేను అంటాను. నేను ఈ చిప్స్ ఎప్పుడు పడితే అప్పుడు తినను కాకపోతే నాకు చిప్స్ అంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే మా ఊర్లో నన్ను ఉలగడ్డాన్ని ఎక్కిరిచ్చారు అంతలాది అంత ఇష్టం నాకు. కారం అయితే అదర కొడతాను మా ఫ్రిడ్జ్ లోంచి కెచప్ అయితే తీసుకొని తినాలి. ఎందుకంటే మా అమ్మ నా మీద కసి మీద వేసింది కారం ఎక్కువ. ఈ చిప్స్ ఎంత కారం ఉన్నదా అంటే కెచప్ లో తిన్నాగానే నోరైతే అదిరిపోయింది అంత కారంగానే. నేను గబగబా తినేసి మా అమ్మకు గుడ్ బై చెప్పేసి నేను ట్యాక్సీ అయితే వచ్చేసిన. ఎందుకంటే కారం అంత మా కడుపులో తిప్పుతుంది దొడ్డుకైతే కూర్చో ఇంకైతే వచ్చాను ఆ రూమ్ కి. కువైట్ లో క్లైమేట్ వేరే ఇక్కడ కారం ఎక్కువ తినకూడదు.